ఏపీలో మెగా డిఎస్సి దసరా కానుక ఇస్తోంది ప్రభుత్వం. నేడు డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందించబోతోంది. సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిపేందుకు సచివాలయం వద్ద ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 34,000 మంది కోసం సభా ప్రాంగణంలో సీటింగ్ ను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదల చేశాక కేవలం 150 రోజుల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తి చేసి రికార్డును సృష్టించింది సర్కార్. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన 15,941 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. డిఎస్సిని అడ్డుకునేందుకు కొంతమంది శతవిధాల ప్రయత్నించారు. మొత్తం 106 కేసులు దాఖలు చేశారు. అయితే మొదటి నుంచి విషయంలో చిత్తశుద్ధితో ఉన్న మంత్రి లోకేష్ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా నియామక ప్రక్రియను పూర్తయ్యేలాగా చేశారు. ఆ తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించి క్రతువును విజయవంతంగా ముందుకు నడిపించిన మంత్రి నారా లోకేష్ గత ఏడాది జూన్ 13న మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి చరిత్రను పరిశీలిద్దాం. డిఎస్సీల ఛాంపియన్ చంద్రబాబు నాయుడే. 1994 నుంచి 2025 వరకు గత 31 సంవత్సరాల్లో 14 డిఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 మంది టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం సర్కార్దే. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా 5.3 లక్షల మంది అభ్యర్థులు మెగా డిఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణతో పాటు తొలిసారిగా 3% క్రీడా కోటాను కూడా అమలు చేశారు. క్రీడా కోటా ద్వారా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు క్రీడా కోటా సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేశారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మెగా డిఎస్సి నియామక పత్రాలు అందజేయబోతున్నారు. దాదాపు 15,941 పోస్టులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. సో ఎంపికైన వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? సచివాలయంలో ఈవెంట్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. వెలగపూడిలోని సచివాలయం వెనక భాగంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అభ్యర్థులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తిగా ఒక వినూత్నంగా ఈసారి స్టేజ్ నిర్మాణం చేశారు. మధ్యలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ కూర్చునే విధంగా స్టేజ్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ స్థానిక ఎమ్మెల్యే కూర్చునే విధంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ గ్యాలరీలో పేర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళ పేర్లతో సహా అక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళు కూర్చునే విధంగా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకుని వీళ్ళందరికీ నియామక పత్రాలు అందజేయబోతూ ఉన్నారు. మెగా డిఎస్సి దాదాపు 16,000 పోస్టులు అనౌన్స్ చేస్తే దాదాపు 15,941 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ స్వయంగా ప్రభుత్వం వాళ్ళకి నియామక పత్రాలు అయితే అందించబోతుంది. ఇక్కడ మనకు కనబడుతున్న వాళ్ళంతా కూడా టీచర్ ఉద్యోగం పొందిన వాళ్ళే, వివిధ రకాలకు సంబంధించినటువంటి టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళే. వీళ్ళంతా కూడా కడప జిల్లా జమ్మనమడుగు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు. ఆ స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఈ గ్యాలరీలో కూర్చుని వీళ్ళతో పాటు ఉంటారు. వీళ్ళు కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ అందరితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అంటే రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో మెగా డిఎస్సి పేరుతో 16,000 పోస్టులు భర్తీ చేయడం, అందులోనూ కేవలం 150 రోజుల్లోనే దీన్ని పూర్తి చేయడం అనేది ఒక రికార్డుగా చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో 150 రోజుల్లో 15,941 మంది టీచర్స్కి నియామకం చేపట్టారని ప్రభుత్వం కూడా చెబుతుంది. దాదాపు 105 పైగా కేసులు కోర్టులో వేసినప్పటికీ ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకోకుండా పూర్తి స్థాయిలో అభ్యర్థులకి ఈరోజు నియామక పత్రాలు అందిస్తున్నారు. కొంతమంది టీచర్స్ ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. భయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జమలపాడు నుంచి సార్. మీరేంటి, ఏ పోస్ట్? టీచర్ పోస్ట్ ఏది? స్కూల్ అసిస్టెంట్ సోషల్ సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్. ఇప్పుడు ఎన్నో అటెంప్ట్లో మీరు ఈ టీచర్ ఉద్యోగం సాధించారు? స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయితే ఇది ఫస్ట్ అటెంప్టే సార్. 2021, 23 బీడీ అయిపోయింది సార్. ఫస్ట్ అటెంప్ట్ డిఎస్సీ రాసాం, జాబ్ వచ్చింది సార్.
ఏమనిపిస్తుంది ఇన్ని 16,000 పోస్టులు మంజూరు చేయడం? ప్రెస్టేజ్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం సార్. మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. మా కుటుంబం తరఫున, మా కాన్స్టిట్యూషన్ తరఫున, జమ్మోడు తరఫున సీఎం గారికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు. అమ్మ, మీ పేరమ్మా? పుష్పలత సార్. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ అయ్యారు? ఎస్ఏ హిందీ సార్. సోషల్ ఎస్ఏ హిందీ. ఓకే. ఎన్నో అటెంప్ట్లో సాధించారు మీరు? నేను ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చింది సార్. ఏమనిపిస్తుందమ్మా? మొదటి సంతకం మీద ముఖ్యమంత్రి గారు సంతకం చేసి మాట నిలబెట్టుకుని ఈరోజు మీకు నియామక పత్రాలు కూడా అందిస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా మాటలు నిలబెట్టుకున్నందుకు మాకు పోస్టులు ఇచ్చారు. ఇంత పెద్ద సభ గురుగా అరేంజ్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి చాలా చాలా ధన్యవాదాలు సార్. అంటే మీ కుటుంబ సభ్యుల్ని కూడా పిలవడం, అందరినీ పిలిపించి ఇలా సర్టిఫికేట్, మీ నియామక పత్రాలు అందించడం ఏమని సంతోషం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నారు సార్. చెప్పినది చేసినారు సార్ ఈ కూటమి ప్రభుత్వము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు గాను మాకు ఈ నారా లోకేష్ గారికి, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇలాంటివి కండక్ట్ కూడా చేస్తామని చెప్పారు నారా లోకేష్ గారు. సో యూత్కి చాలా బెనిఫిట్ ఇది. రైట్. ఏపీలో మెగా డిఎస్సి దసరా కానుక ఇస్తోంది సర్కార్. దీనికి సంబంధించి విజేతలకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతోంది. సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిపించేందుకు సచివాలయం ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తం 15,941 మందికి ఈ పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు అందజేయబోతున్నారు.